వెల్కమ్ టు మెగా9 టీవీ. అంతర్జాతీయ రాజకీయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో కనిపెట్టడం చాలా కష్టం. నిన్నటి దాకా పశ్చిమాసియాలో ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం రావచ్చని ప్రపంచమంతా వణికిపోయింది. కానీ సడన్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో మేం జరిపిన చర్చలు ఫలించాయి, మిలిటరీ దాడులకు 5 రోజులు బ్రేక్ ఇస్తున్నాం అని ఒక సంచలన పోస్ట్ చేసి అందరినీ కూల్ చేశారు. హమ్మయ్య, సీక్రెట్ గా ఏవో శాంతి చర్చలు జరిగాయని ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపే తాజాగా ఇరాన్ ప్రకటన మైండ్ బ్లాక్ చేస్తోంది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఒక ఊహించని కౌంటర్ ఇచ్చింది. మేము అసలు అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదు, ఇరాన్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్స్ చూసి ట్రంప్ భయపడిపోయి దాడులు ఆపేశాడు అంటూ ఇరాన్ అమెరికా పరువు తీసేసింది. అసలు ట్రంప్ ఎవరితో చర్చలు జరిపారు? ఆయన తన సోషల్ మీడియా పోస్టును డిలీట్ చేసి మళ్ళీ ఎందుకు పెట్టారు? ఈ ఇద్దరులో ఎవరు అబద్ధం చెబుతున్నారు? ఈ మైండ్ గేమ్స్ వెనుకున్న అసలు స్ట్రాటజీ ఏంటి? శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు తుపాకులతో పాటు మైండ్ గేమ్స్ కూడా ఒక పవర్ఫుల్ వెపన్. ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య అచ్చం ఇలాంటి వార్ నడుస్తుందని అర్థమవుతుంది. తాజాగా ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో ఇరాన్ పవర్ ప్లాంట్ పై చేయాల్సిన దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కారణం రెండు దేశాల మధ్య లోతైన చర్చలు జరిగాయని చెప్పారు. ఇక యుద్ధానికి బ్రేక్ పడిపోయిందని ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకునే లోపే ఇరాన్ లేటెస్ట్ గా ఓ బాంబు పేల్చింది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం, ఇరాన్ కు చెందిన అధికారిక వార్తా సంస్థ అమెరికా ప్రకటనను ఒక ఫేక్ న్యూస్ గా కొట్టిపారేసి ట్రంప్ వెనక్కి తగ్గారు అని పబ్లిష్ చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట ఇరాన్తో చర్చలు సఫలమయ్యాయని ప్రకటన చేశారు. కానీ ఏమైందో ఏమో గానీ కొద్దిసేపటికే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. కొన్ని పదాలు, అక్షర దోషాలను సరిచేసి మరోసారి అదే పోస్ట్ ను పబ్లిష్ చేశారు. గత 3 వారాలుగా నిర్విరామంగా అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత 2 రోజులుగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చాలా చర్చలు జరిగాయని ట్రంప్ తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు. మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పడానికి, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి ఈ చర్చలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. చర్చలు సానుకూలంగా కొనసాగుతుండటంతో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, చమురు నిల్వ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమైతేనే ఈ బ్రేక్ కంటిన్యూ అవుతుందని, లేదంటే మళ్లీ యుద్ధం మొదలవుతుందని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. టెహరాను, వాషింగ్టన్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. అమెరికాను అస్సలు నమ్మలేం అని చెప్పుకొచ్చింది. గల్ఫ్, ఇజ్రాయెల్ ఇంధన విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామనే ప్రకటనతోనే ట్రంప్ వెనక్కి తగ్గారని ఆ దేశం అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆయిల్ ధరలను కంట్రోల్ చేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేశారని చెప్పుకొస్తుంది. యుద్ధంలో మరింత సైనిక ప్రణాళికలు అమలు చేయడానికి అమెరికా బ్రేక్ తీసుకుందని, ఇందులో భాగంగానే ట్రంప్ ఈ కామెంట్స్ చేశారని ఇరాన్ అంటుంది. జియో పాలిటిక్స్ లో ఎప్పుడు శత్రు దేశాలు డైరెక్ట్ గా మాట్లాడుకోవు. దాన్ని బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అంటారు. అమెరికా ఇరాన్తో నేరుగా మాట్లాడకపోయినా ఒమన్ లేదా ఖతర్ లాంటి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా మెసేజ్లు పాస్ చేసుకుంటాయి. బహుశా ట్రంప్ ఉద్దేశంలో చర్చలంటే అదే అయి ఉండవచ్చు. కానీ ఇరాన్ దీన్ని పబ్లిక్ గా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఇరాన్ కు చెందిన అధికారిక మీడియా ప్రకారం తమ ఆయిల్ ప్లాంట్లపై దాడి చేసే అమెరికా, ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఆ ప్రతిదాడులను తట్టుకోలేకే చర్చల పేరుతో ట్రంప్ దాడులను 5 రోజులు వాయిదా వేస్తూ వెనక్కి తగ్గారని ఇరాన్ కౌంటర్ ఇస్తుంది. దీంతో ఇరాన్ కావాలనే ట్రంప్ ను రెచ్చగొడుతుందా, లేక నిజంగానే ఇరాన్ ఇచ్చిన వార్నింగ్స్ కు అమెరికా డిఫెన్స్ సిస్టమ్ భయపడి వెనక్కి తగ్గాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ట్రంప్ విధించిన ఈ 5 రోజుల డెడ్ లైన్ ముగిశాక ఒకవేళ చర్చలు బెడిసి కొడితే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు నిల్వ కేంద్రాలపై మళ్లీ అమెరికా దాడులు చేసే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.